కడవ ఇద్దరు ఎమ్మెల్యేల మీద కూడా తీర్పు చెప్పిండోళ్ళ. మొన్నటి ఎలక్షన్లల్లా కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా నిలబడ్డ దానం నాగేందర్ సారు, ఇక బిడ్డను చెయ్యి పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయించిన కడియం శ్రీహరి సారు చెయ్యి పార్టీలకు పోనే పోలేదట. వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారట. చెయ్యి పార్టీలు ఉన్నట్టు ఆధారాలు కూడా లేవట. అందుకే పిటిషన్ను స్పీకర్ సారు కొట్టేసి వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అని తీర్పు చెప్పిండు. అయ్యో, ఆధారాలు లేకపోవడేంది? మరి వీళ్ళు కాంగ్రెస్ కండువాలు కప్పుకునే కదా, కాంగ్రెస్ మీటింగ్లకు పోయే కదా, కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొనే కదా, కాంగ్రెస్ పార్టీ తరపున ఎలక్షన్లలో కూడా నిలబడే కదా. గివి కాదా ఆధారాలు అని అనుకునేరు. మరి అవి ఆధారాలు కాదు కావచ్చు, లేకుంటే మన కండ్లు మనల్నే మోసం చేసినవి అయి ఉండాలి. ఇగో గిట్లనే అనుకుంటురు. మరి ఇక స్పీకర్ సార్ తీర్పు మీద రామన్న ఏమన్నాడో ఇనుర్రి. సన్మానం చేద్దాం అనుకుంటున్నాం స్పీకర్ గారికి, రాహుల్ గాంధీ గారి ఇద్దరికి బహిరంగ వేదిక మీద సన్మానం చేసి. నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇంత అద్భుతమైన నిర్ణయం ఏ స్పీకర్ గారు తీసుకోలేదు. మా పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యే గెలిచిండు, కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీ కొట్లాయిండు. ఇంకేముంది అందులో విచారణ చేయనికే? రెండు కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లు ఉన్నాయి. ఇక అది కూడా స్పీకర్ గారు రిజెక్ట్ చేసినంటే అందుకే ఆయనకు తప్పకుండా సన్మానానికి ఆయన అర్హుడు. ఇట్లుంది పరిస్థితి ఈ దేశంలో. ప్రజలు అన్నీ చూస్తున్నారు. ఓపెన్గా బహిరంగంగా మా బీఫామ్ అంటే నిజంగా దిస్ ఇస్ బహిరంగ దాడి. ఇది ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద ఇది రాహుల్ గాంధీ చేస్తున్న దాడి. ఇందులో రాహుల్ గాంధీ అమాయకుడు నేను అనను, రేవంత్ రెడ్డి దోషి అని నేను అనను. దీన్ని చేయిస్తున్నదే రాహుల్ గాంధీ. ఏ రాహుల్ గాంధీ అయితే రాజ్యాంగం పట్టుకొని పోజులు కొడతాడో, డైలాగులు కొడతాడో, యాంటీ డిఫెక్షన్ లా తెస్తా అని చెప్పి తుక్కుగూడలో తుక్కు డైలాగులు కొట్టిండో అదే రాహుల్ గాంధీ బుద్ధి తక్కువ పని ఇది. ఆ రాహుల్ గాంధీకి ఏమైనా సిగ్గు లజ్జ ఉంటే ఆయన సమాధానం చెప్పాలి. మీరే చెప్తారు కదా, యాంటీ డిఫెక్షన్ లాని సమర్థవంతంగా అమలు చేస్తాం, మేము వెంటనే 10 రోజుల్లో ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ చేస్తామని చెప్పారు రాహుల్ గాంధీ గారు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపమన్నాడు. ఇప్పుడు ఎవరిని కొట్టాలా రాళ్లతో? రాహుల్ గాంధీని కొట్టాలనా, రేవంత్ రెడ్డిని కొట్టాలనా?